హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు అంటే 22/1/2026 రోజు మనకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు స్పెషల్ టెస్ట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఇది ఓన్లీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి మాత్రమే. సో మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ టైం రోజు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ముందుగా మనము క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిస్కస్ చేసి తర్వాత లాస్ట్ ఇయర్ అంటే 2025లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే 2024లో కూడా క్వశ్చన్ పేపర్ ఉంది. ఆ 2024 క్వశ్చన్ పేపర్ కూడా మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ రెండు క్వశ్చన్ పేపర్ చదివితే మనకు ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి, అలాగే పార్ట్ బి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. వీడియోలో మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తూ అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ మనకు బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. అలాగే ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాలి అనేది వివరంగా డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనకి తెలుగు క్వశ్చన్ పేపర్లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏకి 60 మార్క్స్, పార్ట్ బికి 20 మార్క్స్, టోటల్ వెయిటేజ్ 80 మార్క్స్. సో యూట్యూబ్ వాళ్ళు హైప్ అనే ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ హైప్ ద వీడియో. సో ఇక్కడ మనకు పార్ట్ ఏలో 60 మార్క్స్లో ముందుగా మనకి అవగాహన ప్రతిస్పందనకి 20 మార్క్స్ ఉంటాయి. సో ఈజీ టు స్కోర్. ఇక్కడ ఈ అవగాహన ప్రతిస్పందన అంటే ఏం లేదు స్టూడెంట్స్, కాంప్రహెన్షన్. ప్యాసేజ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అలాంటి 2 ప్యాసేజెస్ ఉంటాయి. అంటే 15 మార్క్స్ ఈజీ టు స్కోర్, అంటే 15 మార్క్స్కి ప్యాసేజెస్ ఉంటాయి. అండ్ మిగతా 5 మార్క్స్ ఇక్కడ మనకి పోయం, పద్యాలు ఆ ప్రతిపదార్థం ఏదైనా ఒకటి ఇస్తాడు. సో 20 మార్క్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ పేపర్లో ముందుగా మనకి ప్యాసేజ్ కంపల్సరిగా రామాయణం నుంచే ఇస్తాడు. ఏదైతే మనకి రామాయణం ఉందో ఉపవాచకం నుంచి, దానిలో నుంచే కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే ప్యాసేజ్ క్వశ్చన్స్. సో ఈ ప్యాసేజ్కి అనుసంధానంగా 5 ప్రశ్నలు ఇక్కడ ఇస్తారనమాట. ఈ 5 ప్రశ్నలు మనకి ఏదైనా రూపంలో ఇవ్వచ్చు. క్వశ్చన్ రూపంలో ఇవ్వచ్చు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రూపంలో ఇవ్వచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ చూసింగ్లో కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ మన ప్యాసేజ్లోనే ఉంటాయి, ఈజీ టు స్కోర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, ఆన్సర్స్ ఏం చెప్పాను. సో నెక్స్ట్ మనకి ఆబిట్ ఫస్ట్ సెక్షన్లో నెక్స్ట్ ఏంటి అంటే ఆబిట్. సో ఇక్కడ మనకి ఒక ట్రిక్కీ సెక్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పద్యమైన ఇవ్వచ్చు ఆర్ పద్యం ఇచ్చి ప్రతిపదార్థమైన రాయొచ్చు. ఏది ఇస్తారని చెప్పడం కష్టం. ఈ క్వశ్చన్ పేపర్లో పద్యాన్ని పూరించి భావం రాయమని అడగడం జరిగింది. సిరిలేకైన విభూషితుండే. సో ఇది ఒక పద్యం. అనవుడు నల్లి నవ్వి, ఈ రెండు దాంట్లో ఏదైనా ఒకటి రాస్తే మనకి 5 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తాను, పద్యం ఇచ్చి ఈ విధంగా పద్యాన్ని పూరించి భావం రాయమంటారు, లేకుంటే పద్యమే ఇస్తారు, సో దానికి ప్రతిపదార్థం రాయమంటారు. ఏది ఇస్తారు అనేది చెప్పడం కష్టము. సో ఇక్కడ మీరు పద్యాలు ప్రతిపదార్థాలు రెండు తరువుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కింది పేరాన్ని చదివి దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు ఒకటి దాని ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఫస్ట్ సెక్షన్లో సెకండ్ ప్యాసేజ్. సో ఇది ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు, సింపుల్గానే ఉంటుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ జనరల్గా ఈ ప్యాసేజ్లోనే ఉంటాయి. కాకపోతే మీరు ఫస్ట్ ప్యాసేజ్ చదువుకొని అర్థం చేసుకొని మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ 7 to 11 క్వశ్చన్స్ మనకి ఈ ప్యాసేజ్ అనుసరణంగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ సెక్షన్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెకండ్ సెక్షన్, ఇది క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ మనకి 2 పార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్, ఇంకోటి లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇక్కడ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ విధంగా 4 ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 12 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అందులో ఒకటి కంపల్సరీగా కవి పరిచయం గురించి అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, కవి పరిచయాలు చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ కవి పరిచయం మీద ఉంటుంది. సో ఇంకా మిగతా 2 ఈ విధంగా కొటేషన్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ కొటేషన్ క్వశ్చన్స్ కొంచెం కష్టం స్టూడెంట్స్. తెలుగు క్వశ్చన్ పేపర్లో అతి కష్టమైన సెక్షన్ ఈ షార్ట్ ఆన్సర్స్. ఎందుకంటే ఇవి రిపీట్ అవ్వని క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఏది ఇస్తాడు అనేది చెప్పడం కష్టం. ఇలా కొటేషన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు కొంచెం తరువుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి జనరల్ క్వశ్చన్ ఉంటుంది, తెలంగాణ కథలో చిత్రీకరించబడిన అంశాలు ఏమిటి. సో ఒక జనరల్ క్వశ్చన్, ఒక కవి పరిచయం, 2 కొటేషన్ క్వశ్చన్స్. సో ఇది షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ 4 ఉంటాయి. ఎలాంటి చాయిస్ ఉండదు, మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఈ లాంగ్ ఆన్సర్లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈ ఇంటర్నల్ చాయిస్ ఏదైనా ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ కష్టాలు నష్టాలు ఆటంకాలు వస్తాయని భయపడకుండా అడుగులేస్తే విజయం సాధించవచ్చు అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. లేదా కాశీ నగరంలో గ్రీనులు భిక్షలకు భిక్ష ఎలా సమర్పిస్తారో రాయండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. కాశీనగరం గురించి అడుగుతారు. ఇక్కడ గోల్కొండ లేకుంటే మనకి హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ విలీనం కావడానికి ముందు జరిగిన పరిణామాలు రాయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. గోల్కొండ పట్టణం విశిష్టత, కాశీనగరం గురించి ఒక క్వశ్చన్
పద్య భాగంలో నుంచి ఉంటుంది. ఒక క్వెషన్ గద్య భాగంలో నుంచి ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఏదో ఒక క్వెషన్ రాస్తే సరిపోతుంది. అండ్ 18థ్ క్వెషన్ ఎప్పుడు మనకి రామాయణం నుంచి ఉంటుంది. రామాయణం మనకి 3 కాండాలైతే ఉన్నాయి. లాస్ట్ 3 కాండాలు. వాటి నుంచే క్వెషన్స్ అడుగుతాడు. ఎందుకంటే సెకండ్ హాఫ్ సిలబస్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సిలబస్ స్పెషల్ టెస్ట్ వాళ్ళకి. లాస్ట్ పార్ట్ ఏలో లాస్ట్ సెక్షన్ ఏంటంటే సృజనాత్మకత. ఇక్కడ మనకి 7 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వ్యాసం ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ప్రశ్నావళి. సో గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, లేఖ, వ్యాసం, ప్రశ్నావళి, కొన్నిసార్లు మనకి కవిత కూడా అడుగుతారు. లేఖ, ఈ 2, 3, 4 సరిగ్గా నేర్చుకుంటే సరిపోతుంది. వీటిలో నుంచి అడగడం జరుగుతుంది. ఇది పార్ట్ ఏ. సో పార్ట్ బి చూసినట్టయితే మనకి 20 క్వెషన్స్ ఉంటాయి. 20 మార్క్స్. సో ఇక్కడ పార్ట్ బిలో ఫస్ట్ మనకి భాషాంశాలు అంటాము. 10 మార్కులు ఉంటాయి. సో ఇక్కడ క్వెషన్ పేపర్ పార్ట్ బి స్టార్ట్స్ విత్ సొంత వాక్యాలు. ఈ విధంగా 2 పదాలు ఇచ్చి దానికి సొంత వాక్యాలు ఏదైనా రాయొచ్చు సొంతంగా. మీకు 2 మార్క్స్‌లు ఈజీగా అవుతాయి. సో ఇక్కడ నెక్స్ట్ 3-10 క్వెషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ అర్థాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఈ విధంగా క్వెషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, సో నానార్థాలు. సో ఈ మీనింగ్స్ వచ్చే పదాలు ఎక్కువ మనకి 3-10 క్వెషన్స్‌లో ఇవ్వటం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించొచ్చు క్వెషన్ పేపర్‌ని. అండ్ 11-12 ఇది వ్యాకరణాంశాలు. ఇక్కడ కొంచెం స్కోరింగ్ ఇక్కడ డిఫికల్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఏది అడుగుతారనేది తెలియదు. ఇక్కడ సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి పదం ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మిగతావి కూడా చూడొచ్చు. ఏ సమాసం గురించి అడుగుతారు, గణాలు ఉన్నాయి, అలంకారాలు ఇస్తారు, ఏ వాక్యం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి అడగడం జరుగుతుంది. ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం, కథా కథనం, సంశ్లిష్ట వాక్యం, వీటి గురించి ఒక క్వెషన్ ఉంటుంది. సో వాక్యాలు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. లాస్ట్ 10 క్వెషన్స్ వీటి మీద ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వెషన్ పేపర్ ప్యాటర్న్ స్టూడెంట్స్. ఇది లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్, రేపు జరగబోయే క్వెషన్ పేపర్ కాదు. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను.